సామాజిక రచయితల సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. శీర్షిక మనసా నీకు ఒక మాట చెప్పాలి. మనసా నీకు ఒక మాట చెప్పాలి, నా మాట నువ్వు వినాలి. నీ అదుపులో నేను ఉండాలి. అదుపు తప్పిన ఎవరికైనా అధోగతి, బతుకు బాట తిరోగమనం. మనసు మోగది మాటలు రానిది అన్నాడు మహాకవి ఆత్రేయ. కానీ మనసు చెప్పినట్లు వినకపోతే యుద్ధాలు వచ్చి బలిదానాలు జరిగాయి. నా మనసులోని భావాలు మాటలుగా. పౌరుడా నీకు ఒక మాట చెప్పాలి. భవిష్యత్తు నీ చేతిలో ఉండి బాధ్యతగా మెలగాలి. దేశ ఔన్నత్యాన్ని పెంచాలి. ఓ మానవ మృగమా నీకో మాట చెప్పాలి. పసి పూర్ణాలపై కామపు చూపుల క్రీనీడలు పడనీయక, చిరు బాల్యం చిదిమయ్యక, కసాయి మనస్సును వీడి కన్న తండ్రిగా రక్షణ కవచమై అనుక్షణం రక్షించు. ఓ రాజకీయమా నీకో మాట చెప్పాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకై కుహనా కుతంత్రాలు వీడి కుల మతాల చిచ్చులు రేపక, వర్గ విభేదాలు రానివ్వక, ధనిక బీద వర్గాల తారతమ్యంకు తావివ్వక, ఐకమత్యాన్ని చాటు, దేశ సమగ్రతను కాపాడు. ఓ యువత నీకో మాట చెప్పాలి. మత్తు మారక ద్రవ్యాలకు చెడు వ్యసనాలకు గురికాక, కాలయాపన చేయక, కన్నవారి కళలు కళ్ళలు కానుక, స్వశక్తియే జీవితాల తొలిమెట్టుగా భావించి ఎదిగిన కొద్దీ ఒదిగి ఉంటూ ఉన్నత శిఖరాలు అధిరోహించి దేశ కీర్తి పతాకం ఎగరవేసి విజేతగా నిలువు. ఓ కుటుంబ పాలకుడా నీకో మాట చెప్పాలి. నాటి పిల్లలే నేటి వృద్ధులు, నేటి మీ పిల్లలు మీరు రేపటి వృద్ధులు. మీ కన్న తల్లిదండ్రులను, మీ అత్తమామలను వృద్ధాశ్రమములకు గురి కానివ్వగా, ప్రత్యక్ష దైవాలుగా భగవత్ స్వరూపులుగా భావించి మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ జన్మ ధన్యతను పొందండి. తోటి వారికి ఆదర్శంగా నిలవండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.